Hello everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఉపయోగపడే ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. నచ్చితే తప్పకుండా లింక్స్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో కాల్స్ లేదా ఫోన్కి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చూద్దాం. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇస్ గోంగూర. గోంగూరని మనం ఇంగ్లీష్లో రోసల్ లీవ్స్ ఆర్ సొరల్ లీవ్స్ ఈ విధంగా చెప్తాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ ఎందుకు అంత కష్టపడుతున్నావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ స్ట్రగ్లింగ్ సో మచ్ ఇలా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఫోన్ పోయింది లేదా నా ఫోన్ పోయింది ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ నేను కాల్ చేస్తే ఎందుకు తీయలేదు లేదా ఎందుకు ఎత్తలేదు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అడుగుతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్ కాల్ చేస్తానని మర్చిపోయావు. ఎవరైనా కాల్ చేస్తా అని చెప్పి మర్చిపోయినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ ఫర్గాట్ దట్ యూ సెడ్ యూ వుడ్ కాల్ మీ. యూ ఫర్గాట్ దట్ యూ సెడ్ యూ వుడ్ కాల్ మీ ఈ విధంగా చెప్తాం. అదే నువ్వు నాకు కాల్ చేయట్లేదు, నేను అడిగినప్పుడల్లా నువ్వు మర్చిపోయాను అని చెప్తున్నావు ఇలా అడగాలనుకుంటే యు ఆర్ నాట్ కాలింగ్ మీ అండ్ వెన్ ఐ ఆస్క్ యూ యు ఆర్ సేయింగ్ యూ ఫర్గాట్. Or you are not calling me and when I ask you or when I ask you are saying you forgot ఈ విధంగా చెప్తాం. Another example is నువ్వు ప్రతిసారి అలా ఎలా మర్చిపోతావు ఇలా అడగాలనుకుంటే how do you forget like that every time? How do you forget like that every time ఇలా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 2 is నువ్వు ఫోన్ స్పీకర్లో పెట్టావా ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో did you put your phone on speaker? Did you put your phone on speaker? ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే నేను మాట్లాడేటప్పుడు నువ్వు ఫోన్ని ఎందుకు స్పీకర్లో పెడుతున్నావు ఇలా అడగాలనుకుంటే why are you putting the phone on speaker when I am talking? Or why are you putting the phone on speaker when I am talking to you ఈ విధంగా అడుగుతాం. అదే నేను చెప్పేది నువ్వు మీ ఇంట్లో అందరికీ ఎందుకు వినిపిస్తున్నావు ఇలా అడగాలనుకుంటే why are you letting everyone in your house hear everything I am saying? Or why are you letting everyone in your house hear everything that I am saying ఈ విధంగా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 3 is కాసేపు ఆగి మళ్ళీ కాల్ చేస్తాను. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I will call you again after a while or I will call you again after a little while ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే నాకు ఇప్పుడు చాలా పని ఉంది కాబట్టి నేను కాసేపు ఆగి నీకు కాల్ చేస్తాను లేదా ఫోన్ చేస్తాను ఇలా చెప్పాలనుకుంటే I have a lot of work right now so I will call you after some time. Or I have a lot of work right now so I will call you after a while ఈ విధంగా చెప్తాం. Another example is I thought I would call after finishing the work but it didn't happen. Or I thought I would call after finishing the work or my work but it didn't happen. అంటే నేను నా పని పూర్తి చేసిన తర్వాత కాల్ చేద్దామని అనుకున్నాను కానీ అవ్వలేదు అని. సెంటెన్స్ నెంబర్ 4 is ఫోన్ సైలెంట్లో ఎందుకు పెట్టావు ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో why did you put your phone on silent? Or why did you put your phone on silent mode ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే if you keep your phone on silent how will you know when I call you? If you keep your phone on silent how will you know when I call you? అంటే నువ్వు గనక నీ ఫోన్ని సైలెంట్లో ఉంచినట్లయితే నేను ఫోన్ చేస్తే నీకు ఎలా తెలుస్తుంది అని. Another example is stop the habit of keeping your phone on silent. Or stop the habit of keeping your phone on silent mode అంటే నువ్వు నీ ఫోన్ని సైలెంట్లో పెట్టే అలవాటుని మానుకో అని. సెంటెన్స్ నెంబర్ 5 is రోజంతా ఫోన్తోనే ఉంటావా ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో do you stay on the phone whole day? Or do you stay on the phone the whole day ఈ విధంగా అడుగుతాం.
ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్, if you keep looking at your phone for such a long time, the nerves in your neck will get damaged. If you keep looking at your phone for such a long time, the nerves in your neck will get damaged. అంటే నువ్వు ఫోన్ అంత ఎక్కువసేపు చూసినట్లయితే మెడలో నరాలు దెబ్బతింటాయి అని. అదే నువ్వు ఫోన్ పక్కన పెడతావా లేదా నన్ను పగల కొట్టమంటావా ఇలా అడగాలనుకుంటే, will you put your phone aside or do you want me to break it? Will you put your phone aside or do you want me to break it? ఇలా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 6 is, ఇప్పుడే కాల్ చేద్దాం అనుకున్నాను. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I am thinking of calling you right now. I am thinking of calling you right now. ఈ విధంగా చెప్తాం. అదే నువ్వు ఎప్పుడు ఇదే చెప్తావు కానీ నాకు ఒక్కసారి కూడా కాల్ చేయలేదు ఇలా అడగాలనుకుంటే, you always tell me the same thing but you never called me even once. Or you always tell me the same thing but you never called even once. ఈ విధంగా చెప్తాం. Another example is, I am calling you but it is saying busy. I am calling you but it is saying busy. అంటే నేను నీకు కాల్ చేస్తున్నాను కానీ బిజీ అని చెప్తోంది అని. సెంటెన్స్ నెంబర్ 7 is, మెసేజ్ చూసి రిప్లై ఇవ్వవా. ఇదైతే చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో will you not reply after seeing the message? Will you not reply after seeing the message? ఈ విధంగా అడుగుతాం. అదే నువ్వు మెసేజ్ చూసి రిప్లై ఇవ్వకుండా వదిలేస్తే నాకు చాలా కోపం వస్తుంది ఇలా చెప్పాలనుకుంటే, if you see my message and leave it without replying, I get very angry. If you see my message and leave it without replying, I get very angry. ఈ విధంగా చెప్తాం. Another example is, I never leave a message after seeing it. Or I never leave a message without replying after seeing it. అంటే నేను ఎప్పుడు కూడా మెసేజ్ చూసి రిప్లై ఇవ్వకుండా వదిలేయను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.